వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎంపైర్ డెంటల్ కేర్ నుంచి డాక్టర్ సాయి అభిషేక్ యాదవ్ గారు. సో ఈరోజు సార్తో మనం ఎందుకున్నామంటే చాలామంది ఎలాంటి పేస్ట్లు వాడాలి, మన టీత్ని అంటే మన టీత్ జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇలాంటివన్నీ తెలియదు కదా, అలాంటి వాటి గురించి సార్ దగ్గర తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చాలామంది అంటే బ్రష్ చేస్తారు, చాలాసేపు చేస్తారు, కొద్దిసేపు కూడా చేస్తారు. సో మా టీత్ చాలా బాగున్నాయి, మేము డెంటల్ కేర్ మేము తీసుకుంటున్నాం అనే భ్రమలో కూడా కొంతమంది బతుకుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అసలు డెంటల్ కేర్ ఎందుకు అవసరము, ఎలాంటి టూత్పేస్ట్లు వాడాలి, వీటి గురించి మన ప్రశ్నలు. సో మెయిన్గా డైలీ మనం ట్వైస్ బ్రష్ చేయాలి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బిఫోర్ బెడ్, అంటే పడుకునే ముందు. సార్ మార్నింగ్ అంటే అందరూ చేస్తారు, మళ్ళీ నైట్ కూడా కంపల్సరీయా? ఖచ్చితంగా సార్. మార్నింగ్ కన్నా ఎక్కువ మనకి నైటే ఇంపార్టెంట్ పడుకునే ముందు. బికాజ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఏదో ఒకటి తింటూనే ఉంటాము, తాగుతూనే ఉంటాము. ఓకే. సో అదంతా నైట్ క్లీన్ చేసుకొని పడుకుంటే మనకి క్యావిటీస్, గమ్ ఇష్యూస్ అంటే చిగుర్ల సమస్య, ఓకే, ఇవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే. చిగుర్ల సమస్యలు అంటే నాకు గుర్తొచ్చింది సార్. ఇప్పుడు మన అంతా బాగానే ఉంటుంది, చిగురులో బయటగా కొంచెం డిశ్చార్జ్ కూడా కొంతమందికి అవుతూ ఉంటుంది చిగురులో. సో దీన్ని ఏ సమస్యగా మనం పరిగణించవచ్చు? సార్ అది జింజవైటిస్ అంటారు. అంటే చిగుర్లో వచ్చిన సమస్య అంటే ఇన్ఫెక్షన్, దాన్ని జింజవైటిస్ అంటారు. ఓకే. సో అదేంటంటే జనరల్గా మనకి చాలా రోజుల వరకు అక్కడ ఒక ఫుడ్ పార్టికల్ ఉండి దాన్ని ప్రాపర్గా క్లీన్ బ్రష్ చేసుకోకపోతే ఏమవుతుందంటే అక్కడ లైట్గా మనకి ప్లాక్ అంటారు ఫస్ట్. ఓకే. ఆ ప్లాకే మనకి ఫర్దర్గా క్యాల్కస్ అని ఫామ్ అవుతుంది, అది హార్డ్గా అయిపోతుంది. సో అది నార్మల్గా మనం బ్రష్ చేసుకున్నా కూడా అది వెళ్ళదండి. సో దాన్ని క్లీన్ చేయాలంటే అల్ట్రాసోనిక్ స్కేలర్స్ అవి యూస్ చేసుకొని డెంటల్ క్లీనింగ్ అంటారు. సో అది చేసుకోవాలన్నమాట. సో అది కొద్దిగా ఎక్కువ అవుతే ఏమవుతుందంటే పెరియోడాంటైటిస్ అంటారు. ఓకే. పెరియోడాంటైటిస్ అంటే ఏంటంటే పన్ను చుట్టూ ఉన్న బోన్ ఉంటుంది కదా, దాన్ని పెరియోడాంటల్ బోన్ అని అంటారనమాట. సో అది ఇన్ఫెక్షన్ అయినప్పుడు పెరియోడాంటల్ డిజీజ్ అని అవుతుంది. సో అక్కడ మనకి పస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో పస్ స్టార్ట్ అయినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే పన్ను కూడా లైట్గా లేకపోతే మంచిగా ఊగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఊడిపోయే అవకాశం కూడా ఉందంటారు? ఖచ్చితంగా. డిలే చేస్తే ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఊడిపోయే ఛాన్సెస్ కూడా 100% ఉంటాయి. సార్ నాకు తెలిసిన కొంతమంది ఏంటంటే ఇట్లా కొంచెం అలా అయినప్పుడు బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. సో బీ కాంప్లెక్స్ లోపము, అందుకోసం మాకు ఇలా అయినాయి అని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో జనరల్గా గమ్ ఇష్యూస్ వచ్చి చిగుర్ల సమస్య వచ్చే వాళ్ళకి జనరల్గా విటమిన్ సి అండ్ విటమిన్ కే ఈ రెండు డెఫిషియన్సీ ఉండడం కానీ లేకపోతే వాళ్ళు తినే ఫుడ్లో ఈ ఇంటేక్ తక్కువ ఉండడం కానీ అవుతూ ఉంటుంది. ఓకే. సో బీ క్యాప్సూల్స్ అదే విటమిన్ B12 అనేది జనరల్గా ఏంటంటే అల్సర్స్ ఫామ్ కాకుండా మనం యూస్ చేస్తూ ఉంటాం, లేకపోతే అల్సర్స్ వచ్చిన తర్వాత పెద్దవి అట్లంతా పగిలినప్పుడు, నోరు పగిలినప్పుడు ఓకే, బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి జనరల్గా యూస్ చేస్తూ ఉంటాము. అది ఏంటంటే మేము లాస్ట్లో చెప్తాం సార్, ఇవి వాడండి మోర్ దెన్ ఎక్కువ ఉంటే కానీ చెప్తాం. జనరల్గా అయితే వాటర్ ఇంటేక్, ఫ్రూట్స్ అంటే విటమిన్ సి అండ్ విటమిన్ కే ఈ ఫుడ్స్ తీసుకుంటే కానీ జనరల్గా మీకు హీల్ అయిపోతుంది. సార్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డెంటిస్ట్ని విజిట్ అయ్యి షూర్గా ఈ మనకు అంటే విటమిన్ లోపం వల్ల వచ్చిందా, లేకపోతే బీ కాంప్లెక్స్ వాడాలి లేదా అని చెప్పేసి సజెస్ట్ తీసుకుంటే బెటర్ కదా? సార్ జనరల్గా ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ పేషెంట్ వస్తే వాళ్ళకి టెస్ట్ చేసుకొని రమ్మని చెప్పడం కన్నా జనరల్గా వాళ్ళు తినే ఫుడ్స్ కొంచెం చేంజ్ చేసి డైటరీ ప్లాన్ ఇస్తాం. ఓకే. సో దాని తగ్గట్టు వాళ్ళు తింటే సరిపోతుంది. ఇఫ్ అయినా కొద్ది రోజులు 2-3 months అయినా కూడా వాళ్ళు సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అంటే అప్పుడు మనం తగిన విటమిన్ డెఫిషియన్సీ టెస్ట్లు చేసి దాని తగ్గట్టు అప్పుడు మెడికేషన్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సరే, ఎలాంటి టూత్పేస్ట్ వాడితే మంచిది అంటారు? సార్ ఏ టూత్పేస్ట్ అయినా తీసుకోండి, నేను స్పెసిఫిక్ బ్రాండ్ అని ఏం చెప్పను. ఫ్లోరైడ్ బేస్డ్ టూత్పేస్ట్ వాడితే మనకి క్యావిటీస్ రాకుండా హెల్తీగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఏ టూత్పేస్ట్ వాడినా మనం ఏ టెక్నిక్తో బ్రష్ చేస్తున్నాం అనేది, ఎంత క్లీన్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే సార్ ఇప్పుడు ఫ్లోరోసిస్ వచ్చినప్పుడు కొంచెం ఎల్లోగా, అంటే ఎక్కువ ఎల్లోగా అయిపోయి డెంట్ అంటే మనం ఏదైతే పళ్ళు ఉన్నాయో పళ్ళు కూడా వీక్ అయ్యే అవకాశం ఉందని కూడా అంటారు, బ్రేక్ అయ్యే అవకాశం ఉందని కూడా. అవును, అది ఏంటంటే జనరల్గా ఫ్లోరోసిస్ అంటారు దాన్ని. ఇప్పుడు ఏంటంటే మనం తాగే వాటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో కానీ అట్లా కొంచెం ఫ్లోరిన్ కంటెంట్ వాటర్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే డెంటల్ ఫ్లోరోసిస్ అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. దీంట్లో ఏమవుతుందంటే
టూత్ పైన కొంచెం వైటిష్ ప్యాచెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పక్కకే దాని వైటిష్ ప్యాచ్ పక్కనే ఎల్లోగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇవేంటంటే జనరల్గా అది వాళ్ళు చిన్నప్పటి నుంచి వాటర్ ఇంటేక్ తీసుకుంటుంటారు కాబట్టి అది ఇంట్రెన్సిక్ స్టెయిన్, అంటే ఆ స్టెయిన్ లోపల నుంచి వాళ్ళకి డెవలప్ అవుతుంది. ఓకే. సో దానికి మనం పర్మనెంట్ క్యూర్ అనేది లేదు సార్. జస్ట్ ఏంటంటే మనం బ్లీచింగ్ చేసుకొని కొద్ది రోజుల పాటు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే దానికి జనరల్గా క్యాప్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అంటే టూత్‌పేస్ట్‌లు వాడితే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడం. లేదు సార్, ఫ్లోరోసిస్ ట్రీట్మెంట్ అనేది జనరల్గా టూత్పేస్ట్తోనైతే మనకి పర్మనెంట్ క్యూర్ అయితే లేదు. సార్ కొంతమంది మౌత్‌లో అంటే ఎన్నిసార్లు బ్రష్ చేసినా, సో ఎలాంటి టూత్‌పేస్ట్ వాడినా మౌత్‌లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళు మాట్లాడాలంటే చాలా ఇబ్బంది. అవతల వాళ్ళు ఎదురుగా ఉండి యువతల వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మౌత్ వాష్‌లు వాడితే మంచిదంటారా? సార్ జనరల్గా బ్యాడ్ బ్రెత్ అంటే హెలిటాసిస్ అంటారు. సో నోట్లో నుంచి బాగా స్మెల్ వస్తుంది అంటే దెర్ ఆర్ కొన్ని రీజన్స్ ఉంటాయి సార్. ఫస్ట్ క్యావిటీస్ ఉన్నాయా, ఓకే. సెకండ్ థింగ్ ఫుడ్ ఏమన్నా ఖచ్చితంగా టూత్ కింద వెరుకుతుందా, ఓకే. నెక్స్ట్ మీరు అన్నట్టు చిగుర్ల సమస్య, ఇది ఓకే. ఎక్కువ ఉన్నా కూడా మనకి బ్యాడ్ బ్రెత్ అనేది కూడా ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఓకే. కొన్నిటి దగ్గర ఏంటంటే జ్ఞానదంతం దగ్గర ఫుడ్ అనేది వెరుకుతూ ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏంటంటే లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ వెరకడం అనేది ఇప్పుడు నాకు వెరికినా నేను చూసుకోలేను అక్కడ. ఓకే. ఒక డెంటిస్టే దాన్ని ఇక్కడ ఫుడ్ వెరుకుతుంది అని చెప్పి చెప్తారు. సెకండ్ థింగ్ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నా కూడా మౌత్ డ్రై అయిపోతుంది, ఓకే. వాళ్ళకు కూడా బ్యాడ్ బ్రెత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. కొన్ని డిజీజెస్ ఉంటాయి సార్. డిజీజ్ అన్నట్టు కూడా కాదు, జస్ట్ డిజార్డర్స్. ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, జాగ్రన్ సిండ్రోమ్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కొంచెం నోరు ఈజీగా డ్రై అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఆ నోరు డ్రై నోరు డ్రై పెట్టుకోకుండా ఏదో ఒక వాటర్ ఇంటేక్ కానీ ఏదో ఒకటి తీసుకుంటే ఆ బ్యాడ్ బ్రెత్ అనేది నార్మల్గా అయితే తగ్గిపోతుంది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అంటే బ్యాడ్ బ్రెత్ వస్తుందని చెప్పేసి అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? మనం తిన్నవి ఏవైనా కూడా సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే బ్యాడ్ బ్రెత్ అనేది కొంచెం సహజంగా వస్తూ ఉంటుంది. సో మౌత్ వాషెస్ అనేది జనరల్గా రెగ్యులర్గా అయితే మేము సజెస్ట్ అయితే చేయము సార్. ప్రాపర్ బ్రషింగ్ అండ్ ఇంకోటి బ్రషింగ్ కన్నా ఇంపార్టెంట్ ఫ్లాసింగ్ సార్. ఓకే. ఈ రెండు చేస్తే మౌత్ వాషెస్ అనేది రెగ్యులర్గా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే. మౌత్ వాష్ ఏంటంటే ఒక యాడ్ ఆన్ సార్. అంటే ఏమన్నా గమ్ డిజీజెస్ కానీ క్యావిటీస్ ఎక్కువ వస్తున్న వాళ్ళకే మౌత్ వాషెస్ అనేవి మనం జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే. దాంట్లో క్లోర్హెక్సిడిన్ అనేది ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ బేస్డ్ మౌత్ వాష్ వాడితే కొంచెం బెటర్గా ఉంటుంది. సరే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే మౌత్ నుంచి స్మెల్ వస్తున్న వాళ్ళు, సో ఏమైనా మౌత్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని విజిట్ అయ్యి మిమ్మల్ని కలిస్తే సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మళ్ళీ లైఫ్లో అంటే ఆ ప్రాబ్లం రాకుండా చేసుకునేటట్టు చేయగలుగుతారు? సార్ ఏదున్నా మన మెయింటెనెన్స్ పైన ఉంటుంది సార్. ఇప్పుడు చిగుర్ల సమస్యతో వచ్చారు, సో డెంటల్ క్లీనింగ్ అంటే టూత్ అండ్ చిగుర్లు క్లీన్ చేసి డీప్గా పంపిస్తాము. సో దాని తర్వాత ఒక 1 or 2 వీక్స్ మేము ఒక మౌత్ వాష్ అనేది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. దాని తర్వాత వాళ్ళ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఎలా బ్రష్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని బట్టి ఫ్యూచర్లో ఎన్ని రోజులు అనేది వాళ్ళు మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి మళ్ళీ మన నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం డెంటిస్ట్ని విజిట్ చేయమని పేషెంట్స్కి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఏం సార్ ఈరోజు అంటే ఎలాంటి టూత్పేస్ట్లు వాడాలి, అట్ ద సేమ్ టైం మౌత్ వాష్లు ఎంతవరకు అంటే వాడకుండా రెగ్యులర్గా మనం మెయింటెనెన్స్ చేసుకుంటే ఈ స్మెల్ని కూడా మనం బయట అంటే ఈ స్మెల్ రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డెంటల్ డాక్టర్ని విజిట్ అవుతే మీ ప్రాబ్లమ్కి కంపల్సరీ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.